రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని ఆరోపించారు గురుచాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గురుచాల నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం కాకుండా పోరాడుతామని తెలిపారు. ఈ క్రమంలో అవసరమైతే కోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు తన జీవితంలో మొట్టమొదటిసారి ఏదైతే వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో గత ప్రభుత్వం నిర్మిస్తుందో దాంట్లో ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని విజిట్ చేశారు. సంతోషం. వైఎస్ఆర్సీపీ సెల్ఫీల దెబ్బకి ముఖ్యమంత్రి పేషి అక్షింతల దెబ్బకి హుటాహుటిన ఆ ఒక్క ఆవరణకి పోవాల్సి వచ్చింది. పోయినా పర్లా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, నవ్వొస్తుంది. ఈ కాలేజ్ అంట గతంలో 2019 జనవరి 20లో శాంక్షన్ అయిందంట. కనీసం పేపర్ చూసి అక్కడున్న డేటు కరెక్ట్గా చదవాలి. అది కూడా చదవలేకపోతే ఎలా? మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పరిగెత్తడం మంచిదే. మనకు కావాల్సింది హాస్పిటల్ పూర్తి చేయటమే మనకు కావాల్సింది. మాట్లాడితే ఎరపతినేని శ్రీనివాసరావు అంటారు, మహేష్ రెడ్డి ఏం పూర్తి చేశాడు అని. మనకు ఉన్నింది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలింది 3 సంవత్సరాలు మాత్రం.